హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి మోక్షు అంటే మన బాలయ్య బాబు కొడుకు లాంచ్ అప్పటి నుంచి నందమూరి నట వారసుడు ఎవడు, నందమూరి నట వారసుడు మనకి తాతకు తగ్గ మనవడు ఎవరు అని చెప్పేసి ఒక డిబేట్ డిస్కషన్స్ అన్నీ అయితే సోషల్ మీడియాలో కావచ్చు అన్నిట్లో అయితే జరుగుతుంది. సో దానికి వైవిఎస్ చౌదరి కూడా కొన్ని మాటలను అయితే జోడైతే చేశారు. సో మనకి కొంతమంది అయితే మోక్షునే నందమూరి వారసుడు, అసలైన వారసుడు కాదు, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆరే మనకి నందమూరి వారసుడు అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు అనమాట. సో మనం దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే నందమూరి వారసు ఎవరు అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా బాలయ్య అభిమానులైనా మా ఎన్టీఆర్ అభిమానులైనా మా మోక్ష గురించి వేచి చూస్తున్నా జై బాలయ్యనో, జై ఎన్టీఆర్ అనో, జై మోక్షనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారన్నమాట. సో వాళ్ళ వారసులో చాలామంది వచ్చినా కూడా సినిమాలో నిలదొక్కగలిగింది మన బాలయ్య బాబు. సో సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా మన బాలయ్య బాబు ఆయన మార్క్ అయితే చూపిస్తున్నాడు. సేవలో కూడా ఆయన మార్క్ అయితే చూపిస్తున్నాడు క్యాన్సర్ హాస్పిటల్తో. సో ఒక స్టార్ సెలబ్రిటీగా ఆయన అయితే ఎదిగాడనమాట. సో సీనియర్ ఎన్టీఆర్కి అప్పట్లో ఎలా పేరు ఉందో ఇప్పుడు బాలయ్య బాబుకి అలాంటి పేరు అయితే ఉంది. హరికృష్ణ గారు కూడా ట్రై చేశారు కానీ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ విఫలమైతే అయ్యారు. సో మన ఎన్టీఆర్ లెగసీని కొనసాగించింది బాలయ్య బాబు. సో బాలయ్య బాబు తర్వాత ఈ లెగసీని కంటిన్యూ చేస్తుంది ఎవరు అంటే మన జూనియర్ ఎన్టీఆర్. కానీ జూనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు కాదు అనేది వాదన గట్టిగా అయితే మనకైతే వినిపిస్తుంది అనమాట. బాలయ్య తర్వాత మన బాలయ్య బాబు కొడుకైన మోక్షజ్ఞనే అసలైన వారసుడు అవుతాడని అయితే చెప్తున్నాడు. వైవిఎస్ చౌదరి కూడా ఇదే అయితే చెప్తున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చినా ఆదరణ పొందుతారు కానీ అభిమానం పొందలేరు. వాళ్ళ టాలెంటు, వాళ్ళ క్రేజ్ చూసి మాత్రమే అభిమానం అయితే వస్తుంది. సో అసలైన వారసులు ఎవరైతే ఉంటారో మన మోక్షు లాంటి వాళ్ళు, వాళ్ళకి అభిమానం కూడా అయితే నందమూరి కుటుంబము, నందమూరి నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఫ్యాన్స్ దగ్గర నుంచి అభిమానం దొరుకుద్ది అని అయితే ఆయన అయితే చెప్పుకొని వస్తున్నాడు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా మనకి తాత లెగసీని కంటిన్యూ అయితే చేస్తున్నాడు కదా. ఈయన ఎందుకు వారసుడు అని అయితే అనట్లేదు. అంటే మనకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి నందమూరి అనే పేరు ఉంది, అలాగే తాత పెట్టిన పేరు ఎన్టీఆర్ అనేది అయితే ఉందన్నమాట. అలాగే సినిమా రంగంలో తాత లెగసీని కంటిన్యూ అయితే చేస్తున్నాడు. కానీ వారసుడు అంటే కుటుంబం పరంగా కూడా బాధ్యతలు అయితే తీసుకోవాలి, కుటుంబాన్ని కూడా అయితే చూసుకోవాలన్నమాట. సో అది ఏమి మన ఎన్టీఆర్ దగ్గర అయితే లేదు. అలాగే వాళ్ళ నాయన హరికృష్ణ గారు కాలం చేసిన తర్వాత ఎన్టీఆర్తో పాటు మన కళ్యాణ్ రామ్ కూడా కుటుంబానికి దూరంగానే ఉంటున్నాడు. సో మన బాలయ్య బాబు 50 years ఫంక్షన్కి కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరైతే కావలేదు. మిగతా కుటుంబ సభ్యులందరూ అయితే వచ్చారన్నమాట. సో మనం కానీ చూసినట్లయితే బాలయ్య బాబు నాకు ఇష్టం అని చెప్పేసి చాలా సందర్భాల్లో మన ఎన్టీఆర్ చెప్పింది అయితే ఉంది. అలాగే ఎన్టీఆర్ని బాలయ్య బాబు సపోర్ట్ చేసిన రోజులు కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. అయినప్పటికీ కుటుంబానికి దూరంగా అయితే ఉంటున్నాడు. సో కేవలం ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రం వారసుడవాడు, కుటుంబానికి కూడా తోడుగా అయితే ఉండాలని చెప్పేసి వాదన అయితే ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అనే అతను మనకు వచ్చేసి వారసుడుగా అవ్వడు. అది కూడా హరికృష్ణ గారు ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోయారు కాబట్టి అటు చూసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అవ్వడు అని అయితే చెప్తున్నారు అనమాట. మనకి కుటుంబ బాధ్యతలు అలాగే వారసత్వం తీసుకోవాలి. ఏదైతే లెజెండరీ ఫ్యామిలీని వాళ్ళ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలంటే చిన్న పెద్ద అనేది ఏది తేడా ఉండే. ఇప్పుడు మన బాలయ్య బాబు వచ్చేసి అందరు వారసుల్లో చిన్న ఆయన కూడా బాలయ్య బాబు మాటకి అందరు కుటుంబ సభ్యులు వాల్యూ ఇస్తారు, ఆయన చెప్పిందే చేస్తారు. ఎందుకు? ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు, నందమూరి కుటుంబం యొక్క పేరు నిలబెట్టాడు, ఆ పేరుని కంటిన్యూ చేస్తున్నాడు, దానికి ఇంకొంచెం గ్రేట్నెస్ని యాడ్ చేశాడు. సో కాబట్టి బాలయ్య బాబు కొడుకే మోక్షజ్ఞ తేజ్ మాత్రమే నందమూరి నట వారసుడు, ఖచ్చితంగా వారసుడు అతనే అసలైన వారసుడు అని చెప్పేసి గట్టిగా అయితే వినిపిస్తుంది అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీరేం చెప్తారు? అలాగే బాలయ్య బాబు అభిమానులు కావచ్చు, నందమూరి అభిమానులు కావచ్చు, అండ్ అలాగే ఎప్పటి నుంచో సీనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని మోస్తున్న అభిమానులు ఎవరైనా సరే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అసలైన వారసుడు మోక్షజ్ఞ అవుతాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అవుతాడా అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్ పరంగా కానీ చెప్పినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు, అలాగే కుటుంబంతో కలిసిమెలిసి మన మోక్షతో కూడా కలిసిమెలిసి వీళ్ళిద్దరూ కలిసి కుటుంబ లెగసీని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళిద్దరు వారసుల్లాగా ప్రకటింపబడితే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఆ సందర్భం కూడా రావచ్చు ఏమో, మనకి మోక్ష లాంచ్ అయ్యేటప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయేమో తెలియదు కదా. సో అది నా ఒపీనియన్ అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.